అధికారంలోకి వచ్చాక తొలిసారి భారీ కార్యక్రమం పార్టీ కోసం కేటాయించారు పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటు తొలి రోజున అటు ఎమ్మెల్యేలతో మీటింగు, పార్టీ సీనియర్ నాయకులతో మీటింగు, ఇలా వరుసగా ఆ తర్వాత వాళ్ళతో ఏం చెప్పారు అన్నటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఇందులో కొంతమంది ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఆగ్రహించి అధికార పక్షం వాళ్ళు సమని సరిగ్గా పట్టించుకోవటం లేదన్నప్పుడు వాళ్ళని సర్దుకోమని చెప్పారా, 15 సంవత్సరాల పాటు ఖచ్చితంగా కలిసి ఉండాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. దానికి అనుగుణంగా తెలుగుదేశం ఇచ్చిన పదవులు తీసుకోవడం తప్పించి ఎక్కువగా ఇబ్బంది పడద్దు, ఇబ్బంది పెట్టుకోవద్దు, మనకు అసలు స్వాంతం 0తో ఉన్నాం, 10 వచ్చినా వచ్చినట్టే కదా, ఎందుకు మీరు అట్లా చెడగొట్టుకుంటున్నారు, మనం అట్లాగా చేద్దాం, మనోళ్ళందరినీ వెల్ సెటిల్డ్ అయ్యాక ఒక 10-15 ఏళ్ళు అయ్యేటప్పటికి మనోళ్ళందరూ వెల్ సెటిల్డ్ అవుతారు, అప్పుడు యుద్ధానికి వెళ్దాం అంటున్నారా ఏంటి అనేది అయితే బయటికి తెలియట్లేదు. ఓవరాల్గా అయితే మాత్రం విడివిడిగా కూడా కూర్చుని ఒక్కొక్కళ్ళతో 15 నిమిషాలు ఎమ్మెల్యేతో మాట్లాడారు, వాళ్ళ పనితీరు తెలుసుకున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళకి సంబంధించినటువంటి వేదికలు కూడా తెప్పించుకున్నారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ చర్చనీయాంశమైంది.